ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సిపిఐ సిపిఎం టీజేఎస్ నేతలు భేటీ అయ్యారు. సీఎంతో కూనంనేని, జూలకంటి రంగారెడ్డి, కోదండరాం సమావేశమయ్యారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక చివరి రోజు ప్రచారం సరళిపై చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సిపిఐ సిపిఎం టీజేఎస్ నేతలు భేటీ అయ్యారు. సీఎంతో కూనంనేని, జూలకంటి రంగారెడ్డి, కోదండరాం సమావేశమయ్యారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక చివరి రోజు ప్రచార సరళిపై చర్చించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి. రేవంత్ రెడ్డి నివాసంలో ఇవాళ ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు సీఎం రేవంత్ రెడ్డి, అలాగే సిపిఐ సిపిఎం నేతలు, అలాగే తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, అలాగే విశ్వేశ్వర్లతో పాటు సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ముఖ్యంగా ఈ యొక్క సమావేశానికి కోదండరాంతో పాటు విశ్వేశ్వరరావు, అలాగే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జూలకంటి రంగారెడ్డి, ఎస్ వీరయ్య, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, అలాగే మసూరవి, వేం నరేందర్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నికకు సంబంధించి ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఈ యొక్క ఉప ఎన్నిక ప్రచారం గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఈ ప్రచార సరళి ఏ విధంగా కొనసాగుతా ఉంది, ప్రస్తుతం 4,50,000 మంది ఉన్నటువంటి ఓటర్లు ప్రస్తుత సరళి ఏ విధంగా ఉంది, గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయనేటటువంటి అంశాల మీద చర్చించారు. దాంతో పాటుగా పట్టభద్రులకు, అలాగే ఉద్యోగులకు, యువకులకు కూడా భరోసా కల్పించే విధంగా మన ప్రభుత్వం ముందడిపోతా ఉంది. దాంతో పాటుగానే 100 రోజుల పాలన కూడా నియామకాలు చేపట్టాం. రాబోయే రోజుల్లో ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2 కావచ్చు, వాటి యొక్క టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేశాం. అలాగే వివిధ పోస్టులను కూడా రానున్న రోజుల్లో భర్తీ చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందనేటటువంటి అంశాలను కూడా ఈ యొక్క సమావేశంలో ప్రధానంగా చర్చించారు. దీంతో పాటుగానే అన్ని పార్టీలు, అటు సిపిఐ సిపిఎం, తెలంగాణ జనసమితి పార్టీలు కూడా స్పష్టంగా అటు కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి తీర్మార్ మల్లన్నకు బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు ఇప్పటికే తెలిపాయి. మరోసారి కూడా ఈ యొక్క ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో వారి క్యాడర్ కు, అలాగే పార్టీ కార్యకర్తలకు, పార్టీకి అభిమానులుగా ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉంటారో వారితో పాటుగానే ఓటర్లు, పట్టభద్రులు, అలాగే ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారికి ఒక స్పష్టమైనటువంటి సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా మద్దతు ఇస్తున్నాము. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ఉప ఎన్నికల్లో తీర్మార్ మల్లన్నను గెలిపించాలంటూ కూడా ముగ్గురు నేతలు, అటు జూలకంటి రంగారెడ్డి సిపిఎం తరఫున, సిపిఐ తరఫున రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, అలాగే తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరాం కూడా చెప్పడం అనేది జరిగింది. ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొలువుదీరి దాదాపు 4 నెలల కాలం మాత్రమే అయింది. కాబట్టి ఈ యొక్క నేపథ్యంలో గత ప్రభుత్వం మీద యువకులు, రైతులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున పోరాటం చేసి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారు. కాబట్టి యువకులు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం, విశ్వాసంతో ఉండాలి. ఈ యొక్క ఎన్నిక కూడా పట్టభద్రులకు సంబంధించినటువంటి ఎన్నిక కాబట్టి ప్రభుత్వం మీద విశ్వాసంతో ఎట్టి పరిస్థితిలో రానున్న రోజుల్లో పోస్టులను భర్తీ చేస్తుంది, ఉద్యోగ నియామకాల భర్తీ వేగవంతం చేస్తుంది. రానున్న రోజుల్లో 2 లక్షల సంవత్సరం వ్యవధిలోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీకి హామీ ఇచ్చింది. కాబట్టి మేము బేషరతుగా మద్దతు ఇస్తున్నాం అనేటటువంటి అనేది కూడా ముగ్గురు నేతలు మీడియా ముఖంగా మాట్లాడడం అనేది అయితే జరిగింది. ఏది ఏమైనప్పటికీ 3 పార్టీలు, అటు సిపిఐ సిపిఎం, అలాగే తెలంగాణ జనసమితి పార్టీల నేతలు కూడా వారి శ్రేణులకు, అలాగే వారి
పార్టీకి అభిముఖంగా ఉన్నటువంటి పట్టభద్రులు ఎవరైతే ఉంటారో వారు బేషరతుగా తీర్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలనేది కూడా వారు సూచించడం అనేది అయితే జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.